రమావత్ అన్న పేరు మీదనే మైక్రో ఫైనాన్స్ పేరు మీద ఎన్నో వందల కోట్లు మరి ఆమె పేరు తీసుకురావాల్సిన అవసరం మీకేం వచ్చింది? ఇది తప్పండి. లేదు మంగ్లీ గారిని ప్రతి ఒక్క ఊర్లో చిన్న పిల్లగాడు, నేను కూడా మంగ్లీ గారికి ఫ్యాన్. ఆధారాలు లేకుండా మీరు సార్ ఒక మాట సార్, ఇవాళ నా మీద నింద ఆమె మీద కేసు పెడతా, ఖచ్చితంగా సంజయ్ రెడ్డి మీద కేసు పెడతా, ఆమెను వదలను తోటి అడగాలి. ఒక మనిషి మాటలతోటి కాదండి. ఇప్పటి వరకు కూడా మంగ్లీ గారు దొంగ, మంగ్లీ గారు స్కామ్ చేసి అనలేదు. మంగ్లీ గారు పేరు వాడుకొని ఇట్లా స్కామ్ జరిగిందని పేరు వచ్చింది, అవునా కాదా? సవాల్ విసిరిన సినీ ఇండస్ట్రియల్ ఫిలిం ఛాంబర్ లో ఉన్న వ్యక్తులు కొంతమంది సింగర్లు, ఆ సింగర్ల హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సునీత టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరే కాదు, మన సేవాలాల్ బంజారా సంగమయ్యకి ఫౌండర్ అయిన మన మోతీలాల్ నాయక్ గారు మనతోని ఉన్నారు. అండ్ ఎందుకంటే రీసెంట్లీ మన 2-3 months చూస్తుంటే కనుక ఎక్కడ కూడా సోషల్ మీడియాలో చూసినా కూడా మంగ్లీ, మధు చౌహాన్, రమావత్ అన్న పేరు మీదనే మైక్రో ఫైనాన్స్ పేరు మీద ఎన్నో వందల కోట్లు వీళ్ళు దోచుకున్నారని, ఇట్లా మోసం చేశారని వినడం జరుగుతుంది. కానీ మనం చూసినప్పుడు మంగ్లీ గారు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మోతీలాల్ గారు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. అసలు దీని వెనకాల జరిగింది ఏంటిది, అసలు రమావత్, మధు చౌహాన్, మంగ్లీ ఈ స్కామ్ లో ఎవరెవరు నిందితులు ఎవరు, అసలు ఏంటిది అన్నది ఇప్పుడు మనం మోతీలాల్ గారిని అడిగే ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మోతీలాల్ గారు? చాలా లేట్గా వచ్చారు బయటికి, ఎందుకు అంటే ఇప్పుడు వాస్తవాలు లేకుండా కొన్ని మీడియాలు చూపిస్తున్నాయి, కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. వాస్తవాలతోటి వస్తారనుకునే మనం ఆ కోణంలో ఆగినాం, కానీ ఎటువంటి ఆధారాలు లేవు. అంటే మధు అనే అబ్బాయి మా ప్రాంతానికి చెందిన వాడే. ఆయన బిహేవియర్ ఏంది, ఆయన ఎట్లా ఉంటాడు, ఏ విధంగా స్కామ్ చేశారు అనేది మనకు మాత్రమే తెలుసు. ఇంతకు ముందు కూడా గతంలో కూడా మనం 8 నెలల క్రితం దిశ పేపర్ కి వచ్చింది, నవ తెలంగాణ పేపర్ కి వచ్చింది. అప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కూడా మనం వీడియో ద్వారా చూపించడం జరిగింది. కానీ ఈ రోజు మనం చూస్తా ఉంటే అభం శుభం తెలియని అమ్మాయి పేరు మీద ఈ కొన్ని మీడియాలు లాగుతుంటే బాధ అనిపించిందండి. ఇప్పుడు మన మీడియా ఎవరైతే మొదలు పెట్టిరో, రఘు, మన తొలి వెలుగు ఛానల్, ఈ సుమన్ టీవీ, ఈ రోషన్, వీళ్ళు ఇట్లా మొదలు పెట్టి ఆ అమ్మాయిని లాగడం వల్ల మీడియా ఏది చూపిస్తే మనం అదే నిజాలు నమ్మే పరిస్థితిలో మన జనాలు ఉన్నారు కదా. ఓకే, మరి ఇట్లా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు కదా. అంటే సార్ ఇప్పుడు పని కట్టుకొని వాళ్ళకైతే కక్ష మన తొలి వెలుగు రఘు వ్యక్తిగతంగా తీసుకుంటుండు, వ్యక్తిగతంగా తీసుకొని మంగ్లీ పైన పగబట్టిండు ఆయన. అసలు ఎందుకో అర్థం కావట్లేదు. ఇప్పుడు యాక్చువల్ గా మొన్నటి వరకు మనం మంగ్లీ 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 అనుకుంటా లాక్కుంటా వచ్చింది. కానీ కొన్ని ఛానల్ అయితే వాస్తవాలు చూపిస్తుంది కదా, మరి ఈ ఛానల్ కే ఎందుకు? మరి వాస్తవాలు ఏముంది సార్? వాస్తవం ఏముంది? ఇప్పుడు జనాలకు తెలిసింది, మీడియా వాళ్ళకి తెలిసింది. మంగ్లీ గారు బయటికి రాకముందు వరకు ఏం జరిగింది, మంగ్లీ హస్తం అన్న క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ చెప్పకండి మీరు, అక్కడనే పొరపాటు చేస్తారు. హస్తం ఉందా అని అన్నారు, కానీ ఈమె దొంగ ఈమె అని చెప్పలేదు. మరి ఆమె పేరు తీసుకురావాల్సిన అవసరం మీకేం వచ్చింది? బాధితులు ఉన్నారు కదా సార్, బాధితులు చెప్తలేరా? ఇప్పుడు మీరు మాత్రమే చెప్తున్నారు, మీడియా వాళ్ళు మాత్రమే చెప్తున్నారు. ఆ తొలి వెలుగు, మన తొలి వెలుగు మాత్రమే, సుమన్ టీవీ మాత్రమే, వాళ్ళు మాత్రమే చెప్పారు. బాధితులు ఎవరు రాలేదండి. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు అనవసరంగా ఆ అమ్మాయిపై బురద జల్లి అనవసరంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటికి లాగుతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కాలేదు, వాళ్ళ చెల్లెలు కూడా పెళ్లి కాలేదు. మరి అటువంటి తరుణంలో వీళ్ళని బయటికి గుంజి వీళ్ళ కుటుంబానికి శోభ పెడుతురు. ఎవరు? ఈ రఘు. ఆయనకి ఏం అవసరం పట్టింది? ఆయన పగ పట్టిండు. ఎందుకంటే చెప్పండి, కొంతమందితో కుమ్మకై సినీ ఇండస్ట్రియల్ ఫిలిం ఛాంబర్ లో ఉన్న వ్యక్తులు కొంతమంది సింగర్లు, ఆ సింగర్ల సపోర్ట్ తోని ఈయన మంగ్లీని వ్యక్తిగతంగా తీసుకొని పగబట్టి మరి ఈ విధంగా బయటికి లాగి ఆమెకు ఎటువంటి ఆధారాలు లేకుండా
మీడియా ముందుకు తీసుకొచ్చి పరువు తీస్తుండు. సార్ ఇది మనకు వచ్చేసి మంగ్లీ గారి హస్తం ఉంది, మంగ్లీ గారి పేరు వాడుకున్నారని నిందితులు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సుబ్బారావు గారితో బయటికి రావడం జరిగింది, అడ్వకేట్ సుబ్బారావు గారితో బయటికి రావడం జరిగినప్పుడు మంగ్లీ గారి పేరు వాడుకొని మైక్రో ఫైనాన్స్ చేశారు, మాకు కూడా న్యాయం చేయండి అని చెప్పారు. మాకు విన్నది ఎవ్వరు చెప్పలేదండి, ఎవ్వరు చెప్పలేదు. ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఆ సుబ్బారావు స్టూడియో చుట్టూ తిరుగుతుండు. ఆయన ఒక లాయర్ ఉండి ఎక్కడ పోవాలి, న్యాయం కోసం పోలీస్ స్టేషన్ పోవాలి, లేకుంటే కోర్టులో పోవాలి, కోర్టులో కేసు కొట్లాడాలి. ఒకవేళ ప్రూఫ్ అయితే మంగ్లీని నిర్దోషిగా మంగ్లీని ఆ కోర్టు ద్వారా నిలబెట్టాలి. అంతేగాని ఈ రోజు నువ్వు స్టూడియోల చుట్టూ తిరుగుతున్నావు, ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఆ దొంగని పట్టుకొని పక్కన దొంగ ఎవరు, హేమకాంత్ రెడ్డి దొంగ. ఇప్పుడు సుమన్ టీవీ తర్వాత హేమకాంత్ రెడ్డి దొంగ అని ముందుగా ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని ఇట్లా మీరు బయటికి లాగేసి పారేసి ఈ రోజు పరువు మొత్తం పోయిన తర్వాత దొంగతోటి నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, దొంగని సమర్థించినావు. నువ్వు ఈ రోజు మంగ్లీని బయటికి లాగినావు, వాళ్ళ చెల్లెల్ని బయటికి లాగిరు, మీరు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బయటికి లాగిరు. ఇది ఎవరు లాగారు సార్? ఇది ఎవరు వచ్చారు? ఇప్పుడు ఇన్ని రోజులు కేవలం గిరిజన జాతిలో పుట్టినందుకే ఆమె పాపం చేసింది. ఎక్కడ గిరిజన జాతిలో పుట్టడమే ఆమె పాపమా? ఈ రోజు మీరు కుల వివక్షతోటి బయటికి తీస్తారు కొంతమంది మీడియా. ఇది తప్పండి, లేదు మంగ్లీ గారిని ప్రతి ఒక్క ఊర్లో చిన్న పిల్లగాడి, నేను కూడా మంగ్లీ గారికి ఫ్యాన్. రావుతల్లి రావులమ్మ సాంగ్ అని ఆధారాలు లేకుండా మీరు ఒక మాట సార్, నా మీద నింద పెడితే బయటికి లాగుతారు మీరు. ఒక చిన్న టిక్ టాక్ ఇన్స్టాగ్రామ్ అతను మేడిపల్లి స్టార్ ఈ విషయానికి వస్తే మన ఇప్పుడు ప్రతి మీడియాలో పోయి ఇట్లనే ఇంటర్వ్యూ ఇస్తుందే. మరి ఎవరు ఆమె? కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆమె సంజయ్ రెడ్డి. ఉసర్వెల్లి లెక్క ఈ స్టూడియోకి పోతే వేరే విధంగా, వేరే స్టూడియోకి పోతే వేరే విధంగా మాట్లాడుతుంది. ఉసర్వెల్లి లెక్క మాట్లాడుతుంది. నాతోటి సుమన్ టీవీలో, ఆర్ టీవీలో డెబిట్ లో కూర్చున్నప్పుడు మంగ్లీ మంచిది, పాపం మంగ్లీని బయటికి లాగుతురు, నేను అలా అన్నందుకు నాకు కింద కామెంట్ల మీద నాకు ఆ బూతులు తిడుతురు, నా మీద కామెంట్లు వస్తున్నాయని అన్నది. మరి వేరే ఛానల్ పోయి, వేరే మహా ఛానల్లో పోయి మంగ్లీ మళ్ళా మొదటికే వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతుంది. ఒక ఊసరవెల్లిలాగా ఆమె మీద కేసు పెడతా, ఖచ్చితంగా సంజయ్ రెడ్డి మీద కేసు పెడతా, ఆమెని వదలను, ఎవరిని వదలను. వాళ్ళకి ఏదైనా జరగరని జరిగితే ఎవ్వరికి, కొంతమంది మీడియా వాళ్ళకు కూడా నేను వదలను. గుర్తు పెట్టుకోవాలి. అనవసరంగా మీరు బయటికి తీసుకొచ్చి రాద్ధాంతం చేసి ఒక గిరిజన లంబాడి అమ్మాయిని అవమానపరిచే విధంగా మీరు ఈ రోజు మీడియా ట్రోల్ చేయడం, వాస్తవాలు చూపించండి అయ్యా. ఇప్పుడు మీరు ఏం చూపిస్తే అదే జనాలు నమ్మే పరిస్థితి ఇక్కడ. ఈ రోజు కామెంట్లు వస్తున్నాయి చూడండి, కింద ఎట్లా వస్తున్నాయి కామెంట్లు. తెలిసి తెలియక కొంతమంది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు అబ్బాయిలు ఎట్లా వేస్తున్నారు, మంగ్లీని ఎట్లా తిడుతురు, వాళ్ళ కుటుంబ సభ్యులను ఎట్లా తిడుతురు. ఆ కామెంట్లు చూసి మరి ఏమనుకోవాలి? వాళ్ళ కుటుంబ సభ్యులు ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి? ఏదైనా జరగరని జరిగితే అప్పుడు ఎవరు బాధ్యత వహిస్తారు? రఘు బాధ్యత వహిస్తాడా? రోషనా? సంజయ్ రెడ్డినా? ఎవరు బాధ్యత వహిస్తారండి? అంటే ఉన్నది అడగొద్దంటారా మీరు? ఆధారాలతో అడగాలి. ఆధారాలు ఏమి లేదు దగ్గర. మనిషి కాదు, మాటలతోటి కాదండి, ఆధారాలు ఉండాలి. ఈ రోజు మరి ప్రభుత్వం, మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి మరి నిర్దోషి అని క్లీన్ చిట్ ఇచ్చేసింది. అయినా కానీ మీరు ఏదో ఒకటి తీసుకొచ్చి, ఏదో ఫోటో తీసుకొచ్చి, ఏదో ఒకటి తీసుకొచ్చి బయటికి లాగుతారు. అంటే వ్యక్తిగతంగా తీసుకొని ఇట్లా పగబట్టడం కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు మోసపోయిన దాంట్లో గిరిజనులు లేరా? అయ్యో, గిరిజనులు ఉన్నది వాళ్ళకి న్యాయం చేయాలండి. డబ్బులు ఇప్పియాలి. మీరు, మేము, ఎవరైతే సంధ్యా రెడ్డి మా దేవరకొండ ప్రాంతంలో రండి, అక్కడ చాలా మంది అన్యాయం అయిపోయారు, వాళ్ళకి డబ్బులు ఇప్పియాలి. నా బాధ, ఆవేదన ఏంటంటే ఒక గిరిజన మహిళకి, ఒక సెలబ్రిటీ, నేషనల్ లెవెల్ సెలబ్రిటీ, ఈ రోజు మా వేష భాషని ప్రపంచ స్థాయికి తీసుకుపోయిన మహిళని మీరు అనవసరంగా ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా బయట లాగుతురు. ఒకవేళ ఆమె తీసుకొని ఉంటే బాధితులు ఖచ్చితంగా వచ్చేటోళ్ళండి. బాధితులు లేరు. బాధిత పడ్డ వాళ్ళు బాలాజీ గాని, మధు గాని, ఇంకొకరు చాలా మంది ఉన్నారు. పాపం 4-5 చనిపోయారు. మళ్ళీ
మరి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి మీ మీడియా వాళ్ళు ఇక్కడ మంగ్లీ అనుకుంటా మంగ్లీ కుటుంబాన్ని ఇట్లా రోధిస్తే ఇప్పుడు ఒక మాట సార్, ఒక మాట. మా ప్రాంతంలో ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారు? మీరు ఎందుకు వచ్చారు? నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏం రెస్పాన్సిబిలిటీ? ఎందుకు ఒక వచ్చారు? ఆర్గనైజేషన్ కాబట్టి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, అంటే మీ పేరు లేదు ఇక్కడ, మీ పేరు లేదు. ఒకరికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో న్యాయం చేద్దామని బయటకు వచ్చారు. ఒక వ్యక్తి మీద ఒక అభాండం పడ్డప్పుడు, ఒక నింద పడ్డప్పుడు తను వచ్చేసి నేను లేను, నేను కూడా ముందుకు నడుస్తా అని ఆ సుబ్బారావు ఎవరు బయటికి తెచ్చిరు? మీ మీడియా వాళ్ళు తెచ్చిరు బయట. ఎవరు మీడియా వాళ్ళు తెచ్చిరు. మీరు ఇదే ఇప్పుడు బాధితులు ఎవరైనా వచ్చిరా, బాధితులు ఎవరైనా డైరెక్ట్ ఇచ్చిరా అంటే ఇయ్యలేదు. ఇప్పుడు పాపం వాస్తవాలు మాట్లాడాలి మనం. అనవసరంగా మీడియా ఉంది, కేంద్రం ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మనం బురద చల్లే ప్రయత్నాలు చేయొద్దు. ఎవరి మీద ఒక మహా న్యూస్ లో వచ్చిందండి, ఆ రిపోర్టర్ మాట్లాడిండు, కరెక్ట్ వాస్తవాలు మాట్లాడిండు ఆయన. ఎటువంటి ఆధారాలు లేకుండా మనం కూడా ఏం చెప్పొద్దు. ఆ సుబ్బారావుకి కరెక్ట్ సబ్జెక్ట్ లేకుండా ముందుకు వచ్చిండు. ఆయనని బేస్ చేసుకొని మనం ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తే ఎంతవరకు కరెక్ట్ అని ఆయన మాట్లాడిండండి. మరి వాస్తవాలు ఇప్పటి వరకు కూడా మంగ్లీ గారు దొంగ, మంగ్లీ గారు స్కామ్ చేసి అనలేదు. మంగ్లీ గారి పేరు వాడుకొని ఇట్లా స్కామ్ జరిగిందని పేరు వచ్చింది, అవునా కాదా? మంగ్లీ గారి పేరు రమావత్ గాని ఈ మధు రావాలంటే ఆధారాలు ఉండాలి కదా. ఆధారాలు లేకుండా మీరు ఎట్లా మీడియాలో చూపిస్తారు? వాళ్ళు చెప్పింది చూపెడతారు కదా. చెప్పింది ఎట్లా వింటావా? నువ్వు చెప్పింది ఎట్లా వింటావు? చెప్పింది ఎవిడెన్స్ లేనప్పుడు నేను లేనని రావాలి కదా బయటకి. 2 నెలలకు బయటకు వస్తారా? ఈ రోజు 15 రోజులు అవుతుంది. ఈ రోజుకి 15 రోజులు అవుతుంది. ఆమె ఇప్పుడు ఒక సింగరు, ఆ ప్రపంచంలోనే ఉంటది. కానీ ఇటువంటి మన లెక్క ఈ కుట్రలు కుతంత్రాలకు అనవసరంగా మీరు లాగి ఎంగేజ్మెంట్ సిగ్గుండాలే చెప్పడానికి. పెళ్లి కావాల్సిన అమ్మాయిని అనవసరంగా ఎంగేజ్మెంట్ అయింది ఇదనుకుంటా అదనుకుంటా ఎవిడెన్స్ ఏదైనా ఉంటే మాట్లాడాలి. అదే గాని చెల్లెల్ని వాళ్ళ అక్కని ఇంకొకరిని కుటుంబం రేపనాడు ఇదే మన బిడ్డకి ఇట్లా అయితే మనం ఏ విధంగా మన కుటుంబ సభ్యులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తాం? అంటే మీకు మంగ్లీ బిడ్డ గానీ ఇప్పుడు మోసపోయిన మళ్ళా మొదటికే వస్తావు. నువ్వు మోసపోయిన వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? సవాల్ విసిరినా పక్కన పెట్టి ఎట్లా న్యాయం సంజయ్ రెడ్డికి చెప్పిన అక్కడ మీ పార్టీకి చెందిన వ్యక్తి ఉండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బాలు నాయకు, జానర్ రెడ్డి ఆ ప్రాంతానికే ఉన్నారు కదా ప్రతినిధులు. ఆ ప్రాంతానికి ఉన్న వాళ్ళకి మీరు చెప్పి ఆ మధు దగ్గర బాలాజీ దగ్గర డబ్బులు వసూలు చేపించి న్యాయం జరపాలి. అప్పుడు మీడియా కూడా సపోర్ట్ చేయాలి, మనం కూడా పోవాలి, సపోర్ట్ చేయాలి. అంతేగాని తూతు మంత్రంగా మీడియా ముందుకు వచ్చి ఏదో మనం మాట్లాడేసినట్టుగా కాదు. ముసలి లెక్క మనం బిహేవ్ చేయొద్దు. ఎక్కడ పోయినా కానీ పర్ఫెక్ట్ గా మనం నిజాలు మాట్లాడాలి. మీడియా ఫేమస్ కోసం, మీడియా ఫేమ్ కోసం మీరు మాట్లాడి ఇక్కడెక్కడ తిరిగి మాట్లాడొద్దు. సంజయ్ రెడ్డి గారు మీ మీద అయితే నేను కేసు పెట్టబోతున్నా, ఖచ్చితంగా రాసుకోండి. మీరు ఏ వీడియోలో ఏ ఛానల్లో ఏ విధంగా ఏం మాట్లాడారు అనేది మొత్తం నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, రికార్డు ఉంది. మీరు మాట్లాడితే కరెక్ట్ మాట్లాడండి, లేకుంటే పక్కన కూర్చోండి. మీకు మీ ప్రభుత్వంలో మీరు ఉన్నారు కదా, మీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి దగ్గర పోండి, ముఖ్యమంత్రి దగ్గర పోండి. అరే నలుగురు ఆంధ్ర నుంచి నలుగురు బాధితులు వస్తే లోకేష్ గారు, మంత్రి లోకేష్ గారు స్పందించారు. మరి తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ ప్రభుత్వంలో ఒక మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని ఎవరు స్పందించలేదు. 2000 మంది బాధితులు వచ్చారండి, 2000 మంది బాధిత పడ్డారు, 1000 కోట్లు జరిగింది స్కాము. మరి ఎవరు, ఏ ప్రభుత్వం స్పందించింది? ఆంధ్ర ప్రభుత్వంలో నలుగురికి మాత్రం లోకేష్ గారు భరోసా ఇచ్చారు, మీకు ఖచ్చితంగా ఇప్పిస్తామని. కానీ ఈ ప్రభుత్వంలో సంధ్యారెడ్డి ఇక్కడక్కడ పోయి ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తుంది, ఏం లేదు. ఇంటర్వ్యూ ఉత్తపుణ్యానికి ఇంటర్వ్యూ ఇస్తుంది అంతే. అంటే సబ్జెక్ట్ మాట్లాడతలేదా? సబ్జెక్ట్ ఏ ఛానల్లో పోయి, ఒక ఛానల్లో పోయి బాధిత పడ్డారు, బాధితుల తరపున వచ్చి మంగ్లీ కొట్లాడాలంటది. ఇంకో ఛానల్లో పోయి మంగ్లీ అస్తమే లేదు, పాప అనవసరంగా బయటికి లాగిరంటారు. మంగ్లీ తప్పు లేనప్పుడు మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆరోపణలు అంటారు. రకరకాలుగా ఒక ఉసర్వేలు ఎట్లా చేస్తారు ఆ విధంగా మాట్లాడుతుంది ఆమె. అరే ఎట్లా యాక్సెప్ట్ చేయాలి ఆమెకి? ఇది కరెక్ట్ కాదు కదా. నిజాలు బయటకు వచ్చినాయి, అయినా ఆపండి మీరు, దండం పెడతా. నిజాలు బయటకు వచ్చినాయి, మంగ్లీది ఏం ప్రమేయం లేదని చెప్పేసారు. మరి మళ్ళా ఎందుకు మీరు రిపీట్ చేస్తారు? మీడియా వాళ్ళు మళ్ళా ఎందుకు రిపీట్ చేస్తారు? దయచేసి ఆపండి, ఇంతటితో ఆపండి ప్లీజ్.
మీరు ఇంత ఒక్క ఆమె మీద ఇంత అవుతున్నారు కదా, మీరు అంటే 2 నెలల చెల్లి మీరు మాట విన్నారు కదా మోతిలాల్ గారు, మీరు వాళ్ళ ఇట్లా మోసపోయారు, మీ ఊరు పక్కకి ఉన్నారు కదా, మీరు ఏం స్టెప్ తీసుకోలేదు ఎందుకు ఇన్ని రోజులు చెల్లి మీరు? అది చెప్పండి. 8 నెలల క్రితం ఈ విషయం మన దృష్టికి వస్తే మనం ఒక విలేకరికి మనం స్టేట్మెంట్ ఇప్పించాం. అప్పుడు బాధితులు ముందుకు రాలే, భయంతో. ఎవరైనా ముందుకు వస్తే నా డబ్బులు ఎక్కడ పోతాయని భయంతో రాలే, పాపం బయటపడుతుంది. మళ్ళీ ఈయన కంప్లైంట్ ఇచ్చిండా, ఈయన పోయి అట్లా మాట్లాడిండా అనేది భయంతో బయటికి రాలేదు. నా దగ్గరికి 10 మంది వచ్చారు, ఒక 4గురికి ఇప్పించిన నేను డబ్బులు, మిగతా 6గురు భయపడ్డారు. 4గురికి ఎంత ఇప్పించారు సార్? 4గురికి ఒకరికి 40 లక్షలు ఇప్పించిన, ఇంకొకరికి 10 లక్షలు ఇప్పించిన, ఇంకొకరికి 5 లక్షలు ఇప్పించిన, ఇంకొకరికి ఇప్పుడు ఇంకొకరికి 50 లక్షలు రావాలి. అతను ఇల్లు కబ్జా చేసుకుని మనం ఆడ కూర్చున్నాం. మన వాడు వస్తే ఖచ్చితంగా ఆ ఇంటి మీదకి వస్తే డబ్బులు ఇచ్చే నువ్వు లోపలికి రావాలని అట్లా న్యాయం చేసినామండి. అవన్నీ చెప్పుకోవడం కాదు. బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. 10th క్లాస్ 10th ఫెయిల్ ఆయన ఆటో డ్రైవర్ ఒకడు, ఆటో డ్రైవరే. ఇవన్నీ రైతులకు మభ్య పెట్టిండు. ఏమనంటే ఆ రైతుల దగ్గర ఇప్పుడు ఒకరి దగ్గర ₹1,00,000 తీసుకుంటే నెలకు 20,000 వారి అకౌంట్ పడేది. మీరు పోయి ఒక 10 మందికి చెప్పేటోళ్ళు లక్షకి 20,000 వస్తుందంటే ఇంకో 10 లక్షలు ఒకటి ఇస్తే ఎంత వస్తుంది? 2 లక్షలు వస్తుంది నెలకి. అయ్యా 10 లక్షలు పెట్టుబడి పెడితే 2 లక్షలు వస్తుంది. ఆ 10 మంది పోయి 100 మందికి చెప్పారు, 100 మంది పోయి 1000 మంది అయ్యారు. ఇట్లా ఉన్నది మొత్తం లాగేశారు. వీళ్ళు ట్రేడింగ్ అని పెట్టిరు, క్రిప్టో కాయిన్స్ అని పెట్టిరు. మరి మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ బిజినెస్ లో భాగస్వాములు అని నమ్మబలికిచ్చిరు. మరి ఆ రోజు మరి ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ గాని మళ్ళా ప్లస్ ఆ రోజు గతంలో ఉన్న ఎమ్మెల్యే రవీంద్ర కుమారు, ఇప్పుడున్న ఎమ్మెల్యే బాలనాయకి రోజు అప్రూవ్ అవుతున్నా, ఎవరిది వాళ్ళకే ముట్ట చెప్తున్నా, అవన్నీ ఏం లేదు పర్వాలేదు నాకు సపోర్ట్ ఉందన్నారు. జనాలు నమ్మిరు. ఎక్కువ ఎవరంటే రైతులు, ఇంకొకరంటే ఎవరంటే 15 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువకులు, నిరుద్యోగులు, ఉపాధి లేక ఆటో డ్రైవర్లు ఇంత చదివి ఇంకా షార్ట్ టైమ్ లో మనం సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో పాపం వాళ్ళు పెట్టిరు. కానీ వీళ్ళని న్యాయం చేసేటోళ్ళు ఎవరు లేరు. ఈ రోజు మంగ్లీని ఈ ఉచ్చులో లాగడానికి ప్రధాన కారణం ఎవరు? హేమకాంత్ రెడ్డి. ఈ హేమకాంత్ రెడ్డి సుబ్బారావు వీళ్ళ స్నేహితుడు. ఆ లాయర్ని పట్టుకుంటే ఇప్పుడు మధు దగ్గర డబ్బులు రావాలంటే ఎట్లా? మధు దగ్గర డబ్బులు రావాలంటే మంగ్లీతో పాత పరిచయాలు ఉన్నాయి, పాత ఫోటోలు ఉన్నాయి. అంటే పోయిన ఆ ఫోటోలు మొత్తం ఆధారాలు తీసుకొని ఈమెకు మంగ్లీకి కూడా ఈమె పాత్ర ఉంది, ఈమెనే స్కామ్ చేసిరని మనం బయట ఇది చేస్తే నాకేదో వస్తుందని బ్లాక్ మెయిల్ తోటి మంగ్లీని బ్లాక్ మెయిల్ చేసి ఇవన్నీ రాద్దానికి కారణం వీళ్ళిద్దరు దొంగలు. ఎవరెవరు? హేమకాంత్ రెడ్డి, మన సుబ్బారావు లాయర్ పెద్ద దొంగ. ఈ రోజు ఎటువంటి ఆధారాలు లేదని చెప్పగానే సీఐ మీద పడ్డాడండి. మళ్ళీ అక్కడ కోర్టులో పోయి అయ్యా నా లాయర్ వృత్తికి ఏదో మనకు అవమానం జరుగుతుంది, పోలీసులు ఏదో డ్రింక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ చేసిరు, నన్ను కాదు అవమానించింది మన లాయర్ వ్యవస్థనే అవమానించిరని వీడు ఆడపోయి రెచ్చగొట్టిండు. పాపం ఆ బార్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళకి మద్దతు ఇచ్చారు. వీడు అసలు నిజాలు తెలియక మద్దతు ఇచ్చారు. ఏంటి అసలు నిజాలు మీరు చెప్పండి. ఏంటిది? ఎటువంటి వాస్తవాలు లేకుండా ఒక లాయర్ కి మనం బాధితులు పోయినప్పుడు ఎక్కడ పోతారు? కోర్టులో కేసు సబ్మిట్ చేస్తాడు, కేసు ఫైల్ చేస్తాడు, కోర్టులో అది కేసు నడుస్తుంది. ఎవరైనా నిందితులు ఉంటే వాళ్ళని శిక్ష పడే విధంగా చేస్తారు, వాళ్ళ బాధితులకు న్యాయం చేసే విధంగా చేస్తారు. కానీ ఈయన పోయి ప్రతి స్టూడియోకి పోయి ఫైల్ పట్టుకొని పోలీస్ స్టేషన్ పంజగుట్టకి వెళ్ళిండు కదా. ఏమని వెళ్ళిండు సార్? ఏమని వెళ్ళిండు? నాకు భయప్రాంతులు చేసిరు అని వెళ్ళిండు ఆయన. ఏమని వెళ్ళిండు? ఇప్పుడు కొంతమంది మంగ్లీ మరి బాధితులు వచ్చిరు, మరి బాధితులు మంగ్లీ మీద కంప్లైంట్ ఇచ్చిరు, మరి మంగ్లీనికి డబ్బులు ఇచ్చిరు, డైరెక్ట్ అది కంప్లైంట్ ఇచ్చిన ఈ సుబ్బారావు. అయ్యా నాకు ఎవరో మధు, చవాను, ఇంకో శివ, శైలజ, A5 ఎవరు, మంగ్లీ, వీళ్ళందరూ భయపెట్టి ఇచ్చిరు నాకని ఇచ్చిండు ఆడ కంప్లైంట్. కరెక్ట్ చదవాలి మనం. ఇంకోటి కూడా ఎవరితో బెదిరించారని కూడా విన్నాను. ఎవరు బెదిరించారు? ఆ కేసు ఇప్పుడు ఆ పోలీసులే సంబంధం లేదని చెప్పేసిరు కదా. మరి వీడు బుగ్గ అయిపోయింది కదా. ఎవరు? సుబ్బారావు బుగ్గ అయిపోయాడు. ఆడికి
మంగ్లీ మన వాళ్ళందరూ ఫోర్స్ చేస్తుంటే నార్సింగ్ పిఎస్ లో మధు మీద కంప్లైంట్ ఇచ్చింది. అది కంప్లైంట్ ఇచ్చింది. అది తెలుసుకోక ఏదో మీడియా ఫేమ్ కోసం కొంతమంది మన మీడియా వాళ్ళు ఇంకో ఏదో ఆతృత, కొంతమంది వ్యక్తిగతంగా ఏదో పగబట్టి ఏదో పాత కక్ష మనసులో పెట్టుకొని ఆ రఘు ఇవన్నీ జరుగుతున్న ఈ కుట్ర అండి. ఇది కేవలం ఒక ఆడబిడ్డ, గిరిజన ఆడబిడ్డ ఎదుగుతున్న కోణంలో ఓర్వలేక కుట్ర జరుగుతుంది అంతే. ఇది కుట్ర కిందకే కంపల్సరీ కుట్రనే ఇది. ఇప్పుడు ఇంతమంది వచ్చారు కదా, కాదు సార్ ఇప్పుడు మీరు కూడా మీటింగ్స్ పెట్టిన దగ్గర కొంతమంది దగ్గర బాధ్యతలు మనం మైక్ లో మీద మాట్లాడుతున్నాం కదా. ఒక లేడీ ఎవరో పేరేమో లక్ష్మి సంథింగ్ ఏదో ఉంది పేరు, అవి మాట్లాడుతున్నట్టే మేము వాళ్ళు చెప్పడం ఏంటంటే మంగ్లీ గారి పేరు వాడుకున్నారు కానీ మంగ్లీ గారిని మేము కలవలేదు, మేము ఎప్పుడు అప్రోచ్ కావాలి పాప చెప్పింది కదా. మీ మీడియా వాళ్ళకి ఎందుకు ఆతృత? అంటే పేరు వాడుకున్నప్పుడు తను బయటకు వచ్చి నేను కాదని చెప్పాలి కదా. ఇవన్నీ మొదలు పెట్టింది అంటే వాళ్ళకి ఎందుకు అంత ఆతృత? మరి ఒక గిరిజన బిడ్డ ఓర్వలేక ఎదిగింది ఓర్వలేక మరి ఈ విధంగా కుట్రలు చేస్తురా, లేకుంటే మిమ్మల్ని ఆ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది ఆ కుట్రలో భాగం అవుతురా మీరు? ఇప్పుడు మళ్ళీ చాంబర్ లో కూడా, ఫిలిం చాంబర్ లో కూడా బహిష్కరించాలని చెప్తున్నారు కదా. అది మంగ్లీ గారికి ఎవరు బహిష్కరించాలంటారు? కొంతమంది చెప్తున్నారు కదా. కొంతమంది ఎవరండి? మీరు చెప్పాలి, మీరు విన్నారు కదా. ఆ కొంతమంది ఎవరు? వింటున్నాం మేము న్యూస్ లో. గిరిజన నేతలు అంటారు కానీ మా గిరిజన నేతలు గారు. మళ్ళీ గిరిజన వాళ్ళే వద్దంటున్నారు విన్నా. గిరిజన వాళ్ళే బహిష్కరిస్తారు. మంగ్లీని పాట పాడకుండా మన మంగ్లీని సినిమాలో ఛాయిస్ ఇవ్వకుండా వీడెవడు చెప్పనికి? వీడెవడండి? మా గిరిజన నేత కాదు కదా ఆయన. ఎవరు మళ్ళీ ఆయన గిరిజన కాకుండా? ఇప్పుడు ఎస్టీ మా బంజారా కులానికి సంబంధించిన వ్యక్తి ఉండొచ్చు గాని ఆయన ఎవరు? ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు. పార్టీకి సంబంధించిన నాయకుడు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడు, ఇంకొకటి బీజేపీ పార్టీకి సంబంధించిన నాయకుడు. వీళ్ళేదో గతంలో 2019లో నోట్ చేసుకోవాలి, 2019లో మన వైఎస్ఆర్సీపీ ప్రచారంలో పాల్గొన్నదని, పాటలు పాడిందని ఆ కక్షతోటి ఈ రోజు జనసేన పార్టీ నాయకులు కుట్ర పన్నుతున్నారు. ఇందులో మన మీడియా వాళ్ళు అయ్యో గిరిజన నేతలే గిరిజన అమ్మాయిని ఇట్లా అడ్డుపడుతూ బహిష్కరిస్తున్నారు అని అంటారు. ఆ గిరిజన నేతలు కాదండి, ఒక్కసారి తెలుసుకోవాలి. వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకులు. వీళ్ళెవరు గిరిజన అమ్మాయిని బహిష్కరించడానికి? ఎప్పుడైనా మా గిరిజన సింగర్లకు కానీ గిరిజన కళాకారులకు కానీ వీళ్ళు ఏమైనా ప్రోత్సహించి సినీ ఫీల్డ్ లో తీసుకోలేరా? వీళ్ళు ఎప్పుడైనా అవార్డు ఇచ్చిరా? వీళ్ళు మంచి పాటలు పాడుతున్నారు, అవార్డు ఇచ్చిరా? లేకుంటే వీళ్ళు మా బంజారా భాష వేషాన్ని కాపాడుతురు వీళ్ళ పాట రూపంలో ఎప్పుడైనా వీళ్ళకు ప్రోత్సహించిరా? ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత ఒకడు వచ్చాడు వచ్చి ఆ సినీ ఫీల్డ్ లో వీళ్ళకు ఛాయిస్ ఇవ్వదు, బహిష్కరించాలి. ఫస్ట్ ఈయనని బహిష్కరించాలి. శివ పేరు కూడా వచ్చింది, మంగ్లీ గారి బ్రదర్ పేరు కూడా వచ్చింది, శివ గారి పేరు కూడా చాలా అవుతుంది. అది బయటకు రావడం కూడా జరిగింది. మా తమ్ముడు కాదని కూడా చెప్పడం జరిగింది. శివ ఏంది అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది? చాలా రమావతి మాత అంటే పక్కన పెట్టేసి శివ పేరు ఎందుకు వచ్చింది చెప్పండి. ఇప్పుడు నేను అలా అంటే అది కూడా కరెక్ట్ కాదు. ఒక జర్నలిస్ట్ ని మనం అవమానించినట్టు అవుతుంది. కానీ మన తొలి వెలుగు రఘు ఒక వీడియో తీసుకొచ్చిండు. మొదట్లో ఒక వీడియో డబ్బులు లెక్క పెడుతున్న వీడియో, అది ఎవరు? మంగ్లీ తమ్ముడు శివ అంటాడు ఆయన. అరే నువ్వు ఫోటోలో కరెక్ట్ గా ఆయన మంగ్లీ తమ్ముడు శివనా లేకుంటే వేరేడా అనేది నిన్నెవరైతే నేర్పిస్తారో, నిన్నెవరైతే సపోర్ట్ ఇస్తారో రఘు అన్న వాళ్ళకి అడగాలి. ఈయన రఘునా లేకుంటే వేరు? ఆడ ఉన్నది ఎవరు? మధు వాళ్ళ బావ భరత్ చౌహాన్. ఆ డబ్బులు లెక్క పెడుతుంది. అది ఎక్కడ వీడియో? అది మల్లెపల్లి మా ప్రాంతంలో ఒక సందర్భంలో బాగా డబ్బులు వసూలు చేసుకొచ్చి కుప్ప పోసి అప్పుడు లెక్క పెడుతున్న ఆ వీడియో ఎవరో మా బాధ్యత తీస్తే అది బయటకు వచ్చింది. అది ఆ వీడియోని మళ్ళా మంగ్లీ వాళ్ళ తమ్ముడు అంటాడు. మళ్ళా ఇంకో ఈవెంట్ లో మంగ్లీ పాట పాడుతున్న ఈవెంట్ లో స్టేజ్ పక్కకు ఉన్న ఇంకో వ్యక్తి, ఆ వ్యక్తి ఎవరు? అభిషేక్, ఇస్లావత్ అభిషేక్. మళ్ళా మన రగ్గ అంటాడు, ఏమంటాడు? ఈయన మంగ్లీ వాళ్ళ తమ్ముడు అంటాడు. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఫోటో వీడియో తీయగానే పక్కకు జరిగిపోతుడు అంటాడు. అరే అక్కడ ఉన్నది అభిషేక్, ఈయన ఎవరిని గుర్తుపట్టాడు, ఏ వీడియోలు లేడు, ఏ ఫోటోలు లేడు, కానీ కావాలని బూరద జల్లుతుండే ఈయన.
మరి వెంటనే అరే నాయన ఉన్నది ఆయన కాదు అభిషేక్ అంటే వెంటనే ఫోన్ చేసి పిలిపించిండు అభిషేక్ ని, మన తొలి వెలుగు రఘు ఇంటర్వ్యూ చేసిండు. ఆయన క్లారిటీగా చెప్పిండు పాపం, నేను కాదు నా పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి కానీ నేను కూడా ఒక బాధితున్నే, మంగ్లీ లెక్కని మేము ఎప్పుడు కలిసినా కొత్త వ్యక్తి లెక్కనే చూసేది, మేము అంత డీప్ గా ఏం పరిచయం లేము. కాకపోతే ఈవెంట్లకు వచ్చినప్పుడు మంగ్లీ వాళ్ళ తమ్ముడితో సవాసంతో ఆయన కనెక్ట్ అయ్యి ఫోన్ లో మాట్లాడుకుంటా ఆయనతో సవాసమై రాకపోకలు పోయేంత వరకు సవాసం వచ్చింది. కానీ ఎప్పుడు పోయినా కానీ మమ్మల్ని కొత్త వ్యక్తి లెక్కనే చూసేదని మన అభిషేక్ రాథోడ్ చెప్పారు. అభిషేక్ ఇస్లావత్ అభిషేక్ చెప్పిండు, బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మన తొలి వెలుగు ఛానల్లోనే చెప్పిండు ఆయన కదా. మరి అప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలి కదా మన రఘు. అయినా కానీ ఇంకా వేరే 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 విధంగా అది చేస్తుండ్రు. అంటే చాలా మంది ఏమంటారు అంటే నిప్పు లేని పొగ ఎక్కంచాలి వస్తుంది, హస్తం లేని పేరు ఎందుకు వస్తుంది అని అంటున్నారు మంగ్లీ గారి పేరు. దీని మీద ఏమంటారు మీరు? అంటే ఇప్పుడు లేదు అంటున్నారు కదా, లేకుంటే లోపల ఏమన్నా ఇప్పించి ఏమన్నా కామ్ చేపించారా? అసలు ఏంటిది పేరు అనేది ఎందుకు? క్లారిటీగా చెప్పాను కదా నేను, క్లారిటీగా హేమకాంత్ రెడ్డి మధు వీళ్ళిద్దరు పార్ట్నర్, వీరు పార్ట్నర్ ఉన్నప్పుడు వీళ్ళ డబ్బులు విషయంలో డిస్ప్యూట్ వచ్చింది. డబ్బుల విషయంలో డిస్ప్యూట్ వస్తే ఆడ ఏం జరిగిందంటే ఒక వెంచర్ చేసిరు, ఎక్కడ మన జైరాబాదు నారాయణ ఖేడ్ సైడ్ ఒక 50 ఎకరాలు వెంచర్ చేసిరు. అందులో లావాదేవీల కాడ వీళ్ళకు డిస్ప్యూట్ వచ్చింది. అప్పటి వరకు వీళ్ళు పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు ఈయన మన హేమకాంత్ రెడ్డి కొంచెం హైఫై ఉంటాడు, కొంచెం స్టడీ ఉంది, ఈయన 10th ఫెయిల్ కదా మధు, సార్ అనుకుంటా మంచిగా చేస్తాడు. అప్పటికే ఈయనకు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఆ డబ్బు విషయంలో కొంచెం ఏదో డిస్ప్యూట్ వచ్చింది. ఆ లోపు వీళ్ళు క్లోజ్ గా ఉన్నప్పుడు తాగుడు కాడ మంచి కాడ చెడ్డ కాడ వీడేం చేసిండంటే మధు మా ఎస్టీ అమ్మాయి ఇట్లా ఈవెంట్ కి తెచ్చినా నేను ఫోటో దిగినా వాళ్ళ చెల్లెల్ని చేసుకుంటే ఎట్లా ఉంటది, నేను చేసుకోవాలా ఇది అది అనుకుంటే ఏదో పొంకనాలు మాటలు మాట్లాడిండు, బడాయి చేసే విధంగా మాట్లాడిండు. ఆ రోజు వీళ్ళు క్లోజ్ గా ఉన్నప్పుడు మాటలు మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరికి కూడా వచ్చినప్పుడు ఎక్కడ హేమకాంత్ రెడ్డి అకౌంట్ కి చాలా మంది బాధితులు డబ్బులు కొట్టిరని ఎవిడెన్స్ తో సహా మన మీడియాకు చూపించారు. అయితే బాధితులు వచ్చేసరికి హేమకాంత్ రెడ్డి సుబ్బారావు వాళ్ళ దోస్తు ఫ్రెండ్ సుబ్బారావు దగ్గరికి పోతే సుబ్బారావు ఇప్పుడు మన మధునే లాగితే డబ్బులు రావు, ఎందుకంటే ఆల్రెడీ 8 నెలల క్రితం నుంచి 2 కేసులు ఉన్నాయి, నడుస్తున్నాయి. కేసులు వాళ్ళ మీద ఉన్నాయి. ఎవరి మీద? మన బాలాజీ మీద, మధు మీద ఉంది. అది కోర్టు పరిధిలో ఉంది అది. అయితే మరి ఈయన డైరెక్ట్ మనం కేసు పెడితే మళ్ళీ డబ్బులు వస్తాయా? రావు మరి అనేది ఈయన క్లారిటీగా తెలిసిపోయింది. అరే నువ్వు ఏదో అన్నావు కదా మంగ్లీ పరిచయం, ఇదే మంగ్లీని ఇందులో లాగాలి, మంగ్లీ పార్ట్నర్ అంటే ఏదో కొద్ది గొప్ప మనకు వస్తుందని అనవసరంగా బుద్ధ జల్లిరు. ఇది వాస్తవాలు జరిగింది. ఇప్పటికైనా దయచేసి అందరు ఆపాలే, ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక సెలబ్రిటీని, ఒక అందులో గిరిజన జాతి అమ్మాయిని ఇట్లా మీరు కుట్రలు చేయకండి ప్లీజ్. కానీ మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను. ఎవరెవరైతే ఇవన్నీ బయటికి తీసి ఎటువంటి ఆధారాలు లేకుండా కొన్ని మీడియా ఛానళ్ళు, కొంతమంది మీడియా ఫేమ్ వాళ్ళ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా వదలను, గిరిజన జాతి వదలదు. ఖబర్దార్, మిమ్మల్ని హెచ్చరిస్తున్నా. మంగ్లీ గారితో మాట్లాడడం కానివ్వండి ఏమైనా జరిగిందండి? నేను మంగ్లీ గారితో మాట్లాడడం కానీ నేను పరిచయం కానీ ఏం లేదండి. నేను కేవలం జాతి కోసం, జాతిలో నా వ్యక్తులకు ఎటువంటి అన్యాయం జరిగినా గానీ న్యాయం కోసం సంబంధించిన అధికారుల దృష్టికి, సంబంధించిన ప్రభుత్వం దృష్టికి తీసుకోబోనికి నా ఉద్యమ కార్యాచరణ ఉంటది. గతంలో కూడా నేను బాధితుల తరపున కొట్లాడినా, నలుగురికి ఇప్పించినా అన్నా, ఇంకా కొట్లాడితే అవకాశం ఉంటే కొట్లాడతా, బాధితుల తరపున ఖచ్చితంగా నిలబడతా. ఫస్ట్ ఇది మంగ్లీ గారి విషయం విన్నారు కదా, అంటే ఇట్లా జరిగింది అన్నప్పుడు మీరు ఎలా అండర్ గ్రౌండ్ వర్క్ చేశారు మీరు? ఎందుకంటే ఆల్రెడీ మీరు 8 నెలల ముందట ఈయన వీళ్ళను మధుది ఇది అభిషేక్ అనే బయటపడ్డది, మీ బాలాజీ సంథింగ్ ఉన్నది. అయితే మనం ఒక సందర్భానికి వచ్చినప్పుడు మనకు క్లారిటీ ఉండాలండి. ఒక లీగల్ గా పోయినప్పుడు ఎవరేసి ఉండాలి, మాట్లాడేటప్పుడు మనకు క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉంటేనే నీతో నేను మాట్లాడతాను. ఆ సబ్జెక్ట్ పోయినప్పుడు పూర్తిగా తెలుసుకోవాలి. ఎందుకంటే మా పక్కన ఊరోడే కాబట్టి తెలుసుకున్నా, వాళ్ళ సవాసం చేసే మధు సవాసం చేసే వ్యక్తులు ఉంటారు కదా స్నేహితులు, వాళ్ళకు కూడా ఫోన్ చేసి కనుక్కున్నా. కనుక్కుంటే వాడు చెప్పింది వీడు చెప్పింది అంతా చూస్తే మొత్తం మనకు తెలిసింది. ఆ సబ్జెక్ట్ మనమే చెప్పాలి, ఇంకా ఏదో కుట్ర జరుగుతుంది ఆయన అనుకొని
సేవాలాల్ బంజారా సంఘం తరపు నుండి కొంతమంది నాయకులు, గిరిజన నాయకులు, ఇప్పుడు మా రాములు నాయకే చెప్పేసిండు, అరే ఒకటే మాటలో పంచాయతీ అయిపోయేది, అది అనవసరంగా మంగళిని బుద్ధ జల్లుతున్నారు, బాధితులు నా దగ్గర వస్తారు, నేను మధు దగ్గర నేను ముక్కు పిండి డబ్బులు వసూలు చేపిస్తాను. కానీ కొంతమంది నేతలు అయితే మాత్రం నేను గిరిజన నాయకుడిని, నేను అమ్మాయిని బహిష్కరించాలి, ఇది చేయాలి, అది చేయాలని అట్లాంటి తప్పుడు కూతలు వస్తే మాత్రం గిరిజన జాతి సహించదు బిడ్డ, మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు ఇదేదో వేరే వాళ్ళు ఆదర్శం తీసుకుంటారు, ఖబర్దార్ అని మిమ్మల్ని కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పుడు ఓవరాల్ గా బాధితులకు ఏం చెప్తారు సార్? బాధితులకు ఖచ్చితంగా న్యాయం జరగాలి. నేను బాధితుల తరఫున, ఎందుకంటే నా ప్రాంతం వాళ్ళు నాకు వాళ్ళు మంగళి కన్నా వాళ్ళు ముఖ్యం అండి. నాకు మా ప్రాంతం వాళ్ళు మంగళి కన్నా నాకు వాళ్ళు ముఖ్యం. కానీ కొంతమంది మీడియా వాళ్ళు కుల వివక్షతోటి ఆ అమ్మాయిని బయటికి లాగిరు కాబట్టి ఆ అమ్మాయిని బయటికి లాగడం వల్ల ఎటువంటి ఆధారాలు లేకుండా నేను ఆ అమ్మాయికి స్పందించడం జరిగింది. కానీ బాధితులు అంటే ముఖ్యంగా మా ప్రాంతానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి న్యాయం జరగాలి. నేను దేనికైనా సిద్ధం, వాళ్ళకి న్యాయం జరగాలంటే. మా గిరిజన నేతలతోటి పంచాయతీ చెప్పిస్తే అవుతుంది, అది కొంచెం సెటిల్మెంట్ అవుతుంది, కొంత అంత బాధితులకు న్యాయం జరిగే విధంగా అవుతుంది. ఈ విధంగా పోతే ఆ విధంగా పోవాలని నేను కూడా అందరినీ మన సునీత టీవీ ద్వారా నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ.